భార్యతో అంత గొడవలు అవుతున్నా కూడా ఆమె ఎందుకు తట్టుకుని ఉంటుంది? పిల్లల కోసం అనంటే ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. పిల్లలు మంచిగా తీసుకునేళ్ళు, కావాలంటే ఇంట్లో పెట్టు, లేకపోతే ఎవరినైనా సపోర్ట్ తీసుకో, ఎవరికైనా చెప్పు, పేరెంట్స్ని పిలిపించు, మాట్లాడించు, సాల్వ్ చేసుకో, అనుభవిస్తూ కూర్చోద్దు. ఇది ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం. ఫైనాన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకంటూ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఉండి తీరాలి. అలానే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ మూమెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఉన్నవాళ్ళు ఊరుకోకుండా కొట్టడాలు, తిట్టడాలు, నువ్వేంటే, నువ్వు చేయాలి అని చెప్పి చేస్తున్నారు. ఫిఫ్త్ వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ ఇన్సల్ట్. ఓకే, ఒక లిమిట్ దాకా మనం ఓకే, కానీ బయట వాళ్ళ ముందు కానీ, లేకపోతే నిన్ను నీ క్యారెక్టర్ని కించపరుస్తూ మాట్లాడేది ఏది ఏ భార్య తీసుకోకూడదు. పిల్లలున్నారో అని ఆగిపోకూడదు. పిల్లలు కూడా నీ క్యారెక్టర్ బాలేదే 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 అని చెప్తే పిల్లలేమి నువ్వు గొప్పగా పెరగరు. దే విల్ ఆల్సో లెర్న్ దట్ థింగ్. అందుకని యూ షుడ్ టీచ్ కిడ్స్కి కూడా, యూ షుడ్ టీచ్ పిల్లలకు కూడా, అమ్మాయిలకు కూడా. ఇంట్లో నువ్వు అలా తన్నులు తింటూ ఉంటే, నీకు కూతురుంటే, ఓహో మొగుడనేవాడు కొడుతూ ఉంటాడేమో అనుకుంటారు. షుడ్ టీచ్. నో అబ్యూస్, డోంట్ టేక్ ఎనీ అబ్యూస్. ఇది స్కూల్లో పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఎవ్వడు చేయడానికి వీల్లేదు. నీ ఒంటి మీద చేయడానికి ఎవ్వరికి హక్కు లేదు. అది ఎంతటి వాడనా కానీ, డిబేట్, టాక్, బట్ నో అబ్యూస్. ఇది క్లియర్.